హాయ్. లీలావతి గణితములో కలుపుట తీయుట అనేటువంటి ముఖ్యమైన కార్యక్రమం చేపట్టి వర్గం చేయడం ఎలా అనేది మనం నేర్చుకోవచ్చు. గమనించండి. అంటే ఇచ్చిన సంఖ్య ఏ అనుకున్నాం అనుకోండి. ఏ అనుకుంటే 84 అనుకున్నాం. ఇచ్చిన సంఖ్య 84 స్క్వేర్ అనుకున్నాం. అయితే దీంట్లో స్మాల్ ఏ 4 అనుకున్నాం. ఈ కలుపుట తీయడం ద్వారా ఎలా చేయొచ్చు అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. ఏ అంటే 84 మైనస్ 4, 84 ప్లస్ 4 ప్లస్ 4 16, 4 స్క్వేరు. ఇప్పుడు 80 ఇంటూ 88 16. నెక్స్ట్ స్టెప్ ఏమిటి? 8తో గుణిస్తే సరిపోతుంది. 8తో మల్టిప్లికేషన్ చేయాలి. 8 64, 6, 8 64 ప్లస్ 6 70, 0 ప్లస్ 16. దీని ఆన్సర్ 16 కలిపితే 70, 56 ఆన్సర్. ఈ విధంగా కలుపుడు తీయడం అనేటువంటి కార్యక్రమంతో మనం వర్గము కనుక్కోవచ్చు. ఓకే. మరొకటి చూద్దాం. ముప్పై 7 స్క్వేర్కి వర్గం కావాలి. అంటే 37 స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఈ సూత్రం అప్లై చేస్తే 37 మైనస్ 7, 37 ప్లస్ 7 ప్లస్ 7 స్క్వేర్. ఈ 7 స్క్వేర్ ఆగేసాం. ఇది చూడండి. 30 ఇంటూ 44 ప్లస్ 49. 3 0 3 4 jar 12, 3 4 jar 12 plus 14 13. నెక్స్ట్ స్టెప్ 1369 ఆన్సర్. ఓకే. ఈ విధంగా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్. ఇది సూత్రం. ఈ సూత్రం ద్వారా చూస్తే 16 మైనస్ 6, 16 ప్లస్ 6 ప్లస్ 16 6 స్క్వేర్. ఓకే. నెక్స్ట్ 10 ఇంటూ 22 ప్లస్ 36, 220 ప్లస్ 36 256 ఆన్సర్. ఓకే. ఈ విధంగా వర్గాలను కనుక్కుని మనం ఆనందాన్ని పొందొచ్చు. ఈజీగా వర్గాలు కనుక్కునే విధానం తెలుసుకున్నారు. ఓకే.